చూడడానికి కుక్కలన్న 30 వందలు ప్రభావ హల్లెలూయా. ఏమన్నాడైనా ఈ జీవునెత్తుని చూసుకునే ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆలోని చేతిలో జీవునెత్తు ఉంది కాబట్టి ఈ జీవునెత్తు కొడవడానికి కుక్కలన్నా 30 వందలు ప్రభావ అన్నాడు. మనమైతే ఒక వారం రోజులు పని లేకపోతే డబ్బులు లేదు, మనిషివే కాదండి, నీకు తెలియదా, నీకు డబ్బులు రాలేదా, మందిరం రాలేదా, కాడికి వేయలేదా, అసలు నువ్వు ఉన్నావా లేదా, అసలు దేవుడా కాదా, ఆ ఎల్లమ్మనో పుల్లమ్మనో ఆ ఎల్లైనా నమ్ముకుంటే బాగుడు 100 ఆలోచనలు వస్తాయి మనకి. అంతేనా అండి? నాకైతే అవునా అంతేనా రాదని మాట అనుకున్నాడా? ఏమనుకో కుక్కలన్నా 30 వందలు అయ్యా. ఆ ఎంగిలి ఆకుల్లో పడేసిన ఎంగిలి ఇస్తరాకున్న వెతుకులు కడుపు నింపుకొని తండ్రి ఈరోజు అన్నం పెట్టాలి కొన్నామంట. బిడ్డ మరణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు, పాపాన్ని తీసుకెళ్ళాడు. కాకపోతే ఆయన పాపరహితుడు కనుక ప్రతి పాపాన్ని ఆయన కైలాసం చెల్లించాడు కనుక దేవుడిలో యేసులో ఎందుకు వచ్చాడో తెలియదు నాకు. ఎందుకు వచ్చాడు యేసులో అంటే పాపాన్ని తీసేయడానికి. ఏం తీసేయడానికి? మన పాపాలు తీసేశాడు, మా పాపాలు మోసేశాడు, మరణాన్ని తప్పించాడు. అందుకని మృతుల పునరుద్ధానం. పౌలు భక్తులు అపోస్తులు అందరూ వేరే వేరే సువార్తలేం చెప్పలేదు, యేసు మృతుల పునరుద్ధానమే చెప్పారు. ఏ ప్రసంగం చేయలేదు వాళ్ళు. మధ్యలో సంఘాల్లో గొడవలు జరుగుతుంటే కొన్ని విషయాలు రాసి ఆ సంఘాలకు ఇచ్చిన ఉత్తరాలు, పౌరు భక్తులు రాసినట్టు ఉత్తరాలు, సంఘంలో ఎలా ఉండండి ఎలా ఉండండి అని చెప్పి రాసిన ఉత్తరాలు ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అదంతా రాసి మృతుల పునరుద్ధానం కోసం చెప్పాడు. ఏది కూడా వాళ్ళు